జూమ్కి వచ్చినటువంటి మన తణుకు విన్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు జూమ్ మీటింగ్. నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు అందరికీ కూడా తెలిసిన విషయమే, నిజంగా నైట్ మిడ్ నుంచి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా మీరందరూ కూడా మంచి పండగ వాతావరణాన్ని మీరు అందరూ చేసుకుంటున్నారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి 2025లో మనం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా 2026 సంవత్సరంలో రిపీట్ అవ్వకుండా, మరి 2026 సంవత్సరం అంతా కూడా మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ కావచ్చు, గోల్స్ కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనస్ఫూర్తిగా తీరాలని, మనందరం కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు జూమ్లోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా తరపున, అలాగే నా కుటుంబం తరపున మీ అందరికీ కూడా, ప్రతి వ్యక్తికి కూడా, చిట్ట చివరి వ్యక్తికి కూడా, మీ టీంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి అందరికీ కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరం అంతా కూడా మనం అందరం కూడా అద్భుతాలు సృష్టించేటువంటి వ్యక్తులుగా, అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ నెరవేరేటువంటి శక్తులుగా మారాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను కోరుకుంటూ, మరి లేట్ చేయకుండా ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ అన్నది నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చెప్పగలరా? ఈరోజు టాపిక్ దీన్ని చూసి ఎవరైనా గెస్ట్ చేయగలరా? గోల్డెన్ కీ సార్, గోల్డెన్ కీ సార్. మామూలు కీస్ లో కన్నా ఆ గోల్డెన్ కీ అంటే బంగారం అంటే అందుకోవాలంటే థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఏదైతే ఉందో ఆ కీని బేస్ చేసుకుని అందరూ కూడా చక్కగా ఒక మాట చెప్పడం జరిగింది. సో బట్ సక్సెస్ అన్నది ఒక కీ లాంటిది మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ మనం ఎంచుకున్నటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో సక్సెస్ అన్నది ఒక కీ అని అందరూ అనుకుంటా ఉంటారు. బట్ ఆ కీ వెనకాల అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చుకునేటువంటి ఆ సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ ని మనం మన జోబులో వేసుకోవాలి అంటే ఒక్క కీతో కాదండి, చాలా రకాల కీలు మనం వాడాలి. సక్సెస్ అనేది మాత్రం ఒక కీతో సమానంగానే మన అందరం కూడా పోలుస్తూ ఉంటాం. బట్ ఆ సక్సెస్ అనేటువంటి ఆ మేజర్ కీ, ఏదైతే మీరు అనుకున్నటువంటి ఆ గోల్డెన్ కీ, ఆ లాస్ట్ కీ ఏదైతే ఉందో అది గనక మనం రిసీవ్ చేసుకోవాలి, తీయాలి అంటే గనక దానికన్నా ఉన్నటువంటి ముందు కొన్ని రకాల కీస్ గురించి మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే మనందరం కూడా ప్రాక్టికల్ గా మాట్లాడుకునేటువంటి విషయమే. ఈ బిజినెస్ లో మనందరం కూడా ఒక అప్లైన్ చెప్పాడనో, ఫ్రెండ్ చెప్పాడనో, తెలిసిన వ్యక్తి చెప్పాడనో, ఎవరో మీటింగ్ లో సక్సెస్ అయ్యాడనో, రకరకాల మాటలు విని మోటివేట్ అయ్యి మనందరం కూడా ఈ బిజినెస్ లో రావటం జరిగింది. మరి అందరికీ సక్సెస్ వస్తుందా అంటే బట్ కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. సో మరి ఈరోజు నేను కొన్ని కీస్ మీకు ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో గిఫ్ట్ గా ఇవ్వడానికి మీ ముందుకి రావటం జరిగింది. సో మరి నేను ఇచ్చేటువంటి ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు మీ దగ్గర పెట్టుకుని ఈ వ్యాపారంలో, ఈ బిజినెస్ లో మీరు గనక అప్లై చేస్తే 100కి 150% మీకు సక్సెస్ వచ్చేటువంటి అవకాశం
ఉందండి. ఎందుకంటే మనందరం కూడా చాలా మంది సక్సెస్ అవ్వాలనేటువంటి ఆలోచనతో మనం ఇండస్ట్రీలోకి రావటం జరిగింది. బట్ కొంతమంది సక్సెస్ అవుతున్నారు, మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి అని చెప్పేసి నా ఈ 5 సంవత్సరాల జర్నీలో నేను తెలుసుకున్నటువంటి కొన్ని కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కీ పాయింట్స్ ని ఆ కీస్ రూపంలో ఈరోజు మీ అందరికీ కూడా ఈ న్యూ ఇయర్ రోజున గిఫ్ట్ గా ఇవ్వటానికి మీ ముందుకి నేను రావటం జరిగింది. సో మరి ఈ సెషన్ గనక మీరు 100% మీ బ్రెయిన్ కి కనుక ఎక్కించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ 2027 జనవరి 1 ఏదైతే ఉందో, అంటే మళ్ళీ 365 రోజుల తర్వాత ఇదే రోజు ఖచ్చితంగా మీరందరూ కూడా లక్షాధికారులు అయ్యేటువంటి అవకాశం 100% ఉందండి. మరి కీస్ ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో కొన్ని మాటలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటాయి. బట్ దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎవరు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో మరి సక్సెస్ లో ఉన్నటువంటి మొట్టమొదటి కీ గురించి మనం మాట్లాడుకునే ముందు, బిగ్ డ్రీమ్. ఈ బిజినెస్ లో కనుక మీకు సక్సెస్ కావాలి అని అనుకుంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే మీకంటూ ఒక పెద్ద డ్రీమ్ ఉండాలండి. ఎందుకంటే బయట మార్కెట్ లో ఒక జాబ్ రావాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా ఎంటెక్ బీటెక్ లేదా 10th ఇంకోటో చూసి మనకి జాబ్ ఇవ్వటం జరుగుతుందండి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో క్వాలిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే చాలా మంది ఈ ఇండస్ట్రీకి క్వాలిఫికేషన్ లేదు అని చెప్తూ ఉంటారు. నిజంగా దీనికి క్వాలిఫికేషన్ లేదు, కానీ దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే ఒక మంచి డ్రీము మీకు ఉండాలి. డ్రీము లేని వ్యక్తి ఈ బిజినెస్ కి సరిపోడండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనం చూడండి, కొన్ని ఫ్యాక్టరీస్ కి మనం వెళ్తా ఉంటాం. కొన్ని ఫ్యాక్టరీస్ కి మనం వెళ్ళినప్పుడు గేట్ బయట చూడండి ఒక బోర్డు మనకు కనిపిస్తా ఉంటది, బాల్య కార్మికులకు ప్రవేశం లేదు. లేదంటే కొన్ని హాస్పిటల్కి మనం వెళ్తా ఉంటాం, అక్కడ ఒక రూమ్ కాడ ఇతరులు లోపలికి రాకూడదు అని కొన్ని బోర్డులు మనకు కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీకు సక్సెస్ రావాలి అంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి పెద్ద డ్రీమ్ ఉండాలండి. పెద్ద డ్రీమ్ అంటే ఏంటి? డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, కానీ ఇక్కడ మీకు ఉండవలసినటువంటి డ్రీమ్స్ ఏంటంటే జనరల్ గా డ్రీమ్ అంటే నిద్దట్లో వచ్చే కళలు అనుకుంటూ ఉంటారు. సో అది రాంగ్ అండి. డ్రీమ్ అంటే చూడండి, ఉన్నత స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఆలోచించే విధానమే డ్రీమ్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11వ మెట్టు ఎక్కాలి అనేటువంటి ఆలోచనతో చేసేదే పెద్ద డ్రీమ్. సో ఇక్కడ చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఎలాంటి డ్రీమ్స్ అంటే ఒక 10,000 వస్తే చాలు, లేదా 15,000 వస్తే చాలు, లేదా 20,000 వస్తే చాలు, ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను, ఇంకొక 5,000 10,000 వస్తే చాలు అనేటువంటి చిన్న చిన్న ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిజినెస్ కి సరిపోరు అని నేనైతే చెప్తా ఉంటానండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతున్నారంటే పెద్ద డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అందుకే మన అప్లయన్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఏం చెప్తా ఉంటారంటే పెద్దగా ఆలోచించు. మన బాలీ గారు కూడా అదే చెప్తా ఉంటారు, పెద్ద ఆలోచనలు చేయండి, పెద్దగా ఆలోచించండి అని చెప్తా ఉంటారు. సో మనం కూడా ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకోండి. నేను ఒక 2 years లో
మంచి విల్లా కట్టుకోవాలి, ఒక మంచి బంగ్లా కట్టుకోవాలి, లేదంటే ఒక మంచి కారు కొనుక్కోవాలి, పిల్లలకి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా నేను కూడా ఎంచుకోవాలి అనేటువంటి ఒక ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, జాబులో నెరవేరే డ్రీమ్స్ కాదండి. జాబులో డ్రీమ్సే నెరవేరు. చాలా మంది జాబ్ లో డ్రీమ్స్ నెరవేరుతాయి అని అనుకుంటారు. సో నేను ఒక 16 సంవత్సరాలు పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా, ఒక ఎంప్లాయీగా నేను చెప్తున్నాను, జాబు జాబు బ్రతకడానికి మాత్రమే. కానీ మనం మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి జాబ్ 100% పనిచేయదండి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మేజర్ పాయింట్, ఫస్ట్ ఈ బిజినెస్ లో మీకు గేట్ ఓపెన్ అవ్వాలి అంటే మీకంటూ ఒక పెద్ద డ్రీమ్ ఉండాలి. మీకంటూ ఒక పెద్ద డ్రీమ్ కనుక ఉంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మీకు గేట్ ఓపెన్ అవుతుందని నేను చెప్తా ఉంటాను. సో అంచేత మీరందరూ కూడా పెద్ద పెద్ద కళలకు అనేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు జనవరి 1 ఒక డ్రీమ్ చేయండి, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. ఎస్, ఒక కీ మీకు డ్రీమ్ రూపంలో ఇవ్వటం జరిగింది. సో ఈ డ్రీమ్ కీ అన్నది మరి ఎంతమంది దగ్గర ఉందో మీరు చార్ట్ రూపంలో మీ యొక్క డ్రీమ్ ని చార్ట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ డ్రీమ్, బలమైనటువంటి డ్రీమ్ ను కనుక మీరు ఈ రోజు చార్ట్ రూపంలో కనుక తెలియజేస్తే ఖచ్చితంగా మీరు ఒక కీ మీ జేబులో వేసుకున్న వాళ్ళు అవుతారు. ఎస్, మరి ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో గెలిచేదాకా అందరికీ దూరంగా ఉండమని చెప్తున్నారండి, కానీ నీ డ్రీమ్కు మాత్రం దగ్గరగా ఉండమని చెప్తాం. ఈ యొక్క మెసేజ్ చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ అండి. ఎందుకు ఈ మాట నేను చెప్పడం జరుగుతుందంటే, కొంతమంది మీటింగ్స్ లో టెస్టిమోనియల్ చెప్పమంటే నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి అని చెప్తే నేను కార్ తీసుకోవాలి, నేను లేదా 1 lakh తీసుకోవాలి అనేటువంటి చెప్పడానికి కూడా భయపడతా ఉంటారు. అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి మన డ్రీమ్ ని చెప్పేటువంటి ప్రయత్నం కనుక మనం చెయ్యకపోతే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీకంటూ పెద్ద డ్రీమ్ ఉన్నా దీన్ని ముందుకు తీసుకెళ్లేరు. ఆ డ్రీమ్ కీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఓపెన్ అవ్వదు. మరి అది ఓపెన్ అవ్వాలంటే కీ మీ దగ్గరకు వచ్చింది, బాగానే ఉంది. ఆ కీ ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొటేషన్ ని ఖచ్చితంగా మీ మైండ్ లోకి పెట్టుకోవాలి. గెలిచేదాకా అందరికీ దూరంగా ఉండమని చెప్తూ ఉన్నారు. మరి ఎవరికి దూరంగా అంటే అందరి అంటే ఇక్కడ ఏంటి, అందరూ డ్రీమ్స్ లేని వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి డ్రీమ్స్ లేని వాళ్ళకి దూరంగా ఉండండి. బట్ మీకున్నటువంటి డ్రీమ్ కి దగ్గరగా ఉండండి. దగ్గరగా ఉండటం అంటే ఏమీ కాదు, ప్రతిరోజు దాని గురించి ఆలోచించుకోవటం. అనుక్షణం అది మీ బ్రెయిన్ లో అటు ఇటు తిరుగుతూ ఉండాలి. మీ డ్రీమ్ ఏంటో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. అందుకే విఎల్సీలో డ్రీమ్ చార్ట్ రాయమని చెప్తా ఉంటారు. జస్ట్ డ్రీమ్ అన్నది ఎప్పుడూ కూడా మన దగ్గరే ఉండాలి, మన మైండ్ లో ఉండాలి, ఆఖరికి మన జోబులో కూడా డ్రీమ్ చార్ట్ రాసుకుండాలి. ఎస్, నెక్స్ట్ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో కన్సిస్టెన్సీ అంటే చాలా మంది వెస్టేజ్ కంపెనీ మనకి ప్రవేశపెట్టినటువంటి ఈ సిఎన్సి ఆఫ్ కన్సిస్టెన్సీ అని అనుకుంటారు, బట్ అది రాంగ్. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, నువ్వు ఎంచుకున్నటువంటి సెక్టార్ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో నువ్వు కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. ఏదో నాకు గుర్తున్నప్పుడు చేస్తాను, అప్పుడప్పుడు చేస్తాను, అప్లైన్ అడిగినప్పుడు చేస్తాను, డౌన్లైన్ అడిగినప్పుడు చేస్తాను అన్నట్టుగా కాకుండా ప్రతిరోజు కూడా నిలకడగా పనిచేసేటువంటి తత్వం మీలో ఉండాలి. మరి కన్సిస్టెన్సీకి ఎంత పవర్ ఉందో ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూస్తే అర్థమైపోతుంది.
మీరు చేసే ప్రయత్నం పెద్దదైనా పర్వాలేదు, కానీ దాన్ని చిన్నగా చేసినా పర్వాలేదు, కానీ కన్సిస్టెన్సీగా చేస్తే అద్భుతమైనటువంటి సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఒక 2 రాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. మరి ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి ఒకేసారి అక్కడ గనక మనం ఫ్లో చేస్తే ఆ స్టోన్ ఏదైతే ఉందో చిల్లు పడే అవకాశం ఉందా అంటే 100% లేదు. మరి ఏదైతే ఇంకొక స్టోన్ ఉందో ఆ స్టోన్ లో ఒక్కొక్క డ్రాపే, ఎక్కువగా కాదండి, ఒక్కొక్క డ్రాపే, కానీ కన్సిస్టెన్సీగా గనక ఫ్లో అవుతా ఉంటే ఖచ్చితంగా ఆ స్టోన్ ఏమవుతుందంటే అక్కడ చూడండి హోల్ పట్టడం జరిగింది. సో కన్సిస్టెన్సీకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పవర్ ఏదన్నా ఉంది అంటే అదే. మీరు రోజుకి ఒక 1-to-1 చేయండి, ఒక హోమ్ మీటింగే పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. రోజుకు ఒక్కళ్ళనే కలండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ దాన్ని రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీరు 1 year 1 lakh ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. కానీ నాకు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తాను, టీవీ తక్కువ వచ్చినప్పుడల్లా చేస్తాను, లేదంటే సెలవులు లేనప్పుడు చేస్తాను, పండగలు లేనప్పుడు చేస్తాను, ఫంక్షన్ లేనప్పుడు ఈ బిజినెస్ చేస్తాను అని కనుక మీరు కనుక డిసైడ్ అయితే ఈ బిజినెస్ లో మీరు 100% ముందుకు వెళ్ళలేరు. బట్ ఈరోజు వెస్టేజ్ లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో lakhs of rupees తీసుకుంటున్నారంటే కారణం ఏంటి అంటే ఆ లీడర్స్ అందరూ కూడా కన్సిస్టెన్సీగా పనిచేశారు. మరి కన్సిస్టెన్సీకి ఉన్నటువంటి పవర్ ఏదన్నా ఉంది అంటే ఈ పిక్చర్ లో మీకు అర్థమవుతుంది. సో సేమ్ స్టోన్, మరి స్టోన్ కి నిజంగా హోల్ పడే అవకాశం ఉందా అంటే 100% హోల్ అవకాశం లేదు. ఏదైనా ఒక సుత్తుతో కొడితే గాని హోల్ పడేటువంటి అవకాశం లేదు. కానీ ఒక నీటి చుక్క కన్సిస్టెన్సీగా రెగ్యులర్ గా ఒకటే ప్లేస్ లో గనక పడితే ఖచ్చితంగా స్టోన్ ఏమవుతుందంటే 2గా చీలిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. దట్ ఈజ్ కన్సిస్టెన్సీ. మీరు కూడా ఈ బిజినెస్ లో నేను చెప్పినట్టుగా ఈ కన్సిస్టెన్సీని ఒక సిఎన్సి రూపంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఓకే, మరి ఎంతమంది కన్సిస్టెన్సీ చేస్తున్నారు? ఈ జూమ్ లో చాలా మంది ఉన్నారు, మరి ఎంతమంది ప్రతి నెల కన్సిస్టెన్సీగా ప్రొడక్ట్స్ ను కొంటున్నారు? ఎంతమంది కన్సిస్టెన్సీగా వీక్లీ సిఎన్టీలకు అటెండ్ అవుతున్నారు? ఎంతమంది కన్సిస్టెన్సీగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నారు? ఎంతమంది కన్సిస్టెన్సీగా రోజుకు ఒక పర్సన్ కన్నా వెస్టేజ్ కంపెనీ గురించి చెప్తున్నారు? సో ఇలా మాట్లాడుకుంటే కన్సిస్టెన్సీలో చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, చాలా నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. మరి ఆ వర్క్స్ అన్ని కూడా మీరు కన్సిస్టెన్సీగా చిన్నగా చేసినా పర్వాలేదు. ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, చిన్నగా చేసినా పర్వాలేదు, బట్ నిలకడగా చెయ్యండి. రోజుకు ఒక్కరిని కలిసినా పర్వాలేదు, బట్ రోజు కలిసే ప్రయత్నం చెయ్యండి. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవుతారు. మరి ఇది కీ నెంబర్ 2. ఈ కీని కూడా మీరు మైండ్ లో పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. కన్సిస్టెన్సీకి ఉన్నటువంటి పవర్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎస్, చాలా అద్భుతమైనటువంటి స్లైడ్ అండి. నాకు ఈ స్లైడ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే పాపం ఈ బిజినెస్ లో డబ్బు ఉందన్న విషయాన్ని గమనించి చాలా మంది ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే నేను డబ్బు సంపాదించాలి, ఏది ఏమైనా సరే నేను కారు కొనాలి, ఏది ఏమైనా సరే మా ఊళ్ళో నేనంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ బిజినెస్ లో చాలా చాలా ఎఫెక్ట్ పెడతారు. బట్ రిజల్ట్ వస్తుందా అంటే 100% రిజల్ట్ రాదు. మరి ఎఫెక్ట్ పెట్టినా కూడా రిజల్ట్ రావట్లేదు అంటే కారణం ఏంటంటే
ఎఫెక్ట్ పెట్టేటువంటి వ్యక్తిది తప్ప, ఎవరి మీద అయితే ఎఫెక్ట్ పెడుతున్నామో ఆ వ్యక్తి తప్ప అనేటువంటి అవకాశం కనుక మనం చూసుకుంటే ఈ పిక్చర్లో మీకు 100% అర్థమవుతుంది. ఎస్, మీరు ఎఫెక్ట్ 100% పెడుతున్నారు. ప్రతిరోజు మీరు హోమ్ మీటింగ్ చేస్తున్నారు, ప్రతిరోజు మీరు 1-to-1 చేస్తున్నారు, కానీ సక్సెస్ రావట్లేదంటే మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్ ఎవరి మీద పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ ఒక బకెట్ ఉంది, ఆ బకెట్కి చుట్టూరు హోల్స్ ఉన్నాయి. బట్ మీ ఎఫెక్ట్ అంతా ఏమవుతుందంటే అనవసరంగా వ్యర్థమైపోతుంది. మీరు ఎవరి మీద ఎఫెక్ట్ పెడుతున్నారు అంటే డ్రీమ్స్ లేనటువంటి వ్యక్తి మీద పెడుతున్నారు ఎఫెక్ట్. కళలు లేనటువంటి వ్యక్తిని మీద పెడుతున్నారు. నాకు జాబే చాలు, జాబే జీవితం అనుకున్నటువంటి వ్యక్తి మీద మీరు ఎఫెక్ట్ పెడుతున్నారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలియనటువంటి వ్యక్తుల మీద మీరు ఎఫెక్ట్ పెడుతున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎఫెక్ట్ పెడుతున్నారు, దానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు అంటే మార్చుకోవాల్సింది మీరు కాదు, మీరు ఎవరి మీద అయితే ఎఫెక్ట్ పెడుతున్నారో వాళ్ళని మీరు మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, ట్యాప్ బాగుంది, వాటర్ బాగా వస్తుంది. సో ఇక్కడ మీరు మార్చాల్సింది ఎవరిని అంటే ట్యాప్ను కాదు, ట్యాప్ తిప్పేటువంటి వ్యక్తిని కాదు, ఆ కింద ఉన్నటువంటి గ్లాసును మీరు మార్చాలి. అప్పుడు మీరు పెట్టినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో, అప్పుడు మీరు చేసినటువంటి ఆ పని, ఆ వర్క్ ఏదైతే ఉందో పీవీ రూపంలో, చెక్ రూపంలో బయటికి రావటం జరుగుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఎంతో కష్టపడుతున్నాను సార్, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కష్టపడుతున్నాను సార్, అయినా సరే క్వాలిఫై అవ్వట్లేదు సార్. నేను చాలా మందికి చెప్తున్నాను సార్, వాళ్ళందరూ కూడా ముందుకు రావట్లేదు సార్ అన్న వాళ్ళకి ఈ పిక్చర్ ఒక ఉదాహరణ నేను అనుకుంటున్నాను. సో మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రీమ్స్ ఉన్నాయా లేవా, కెరీర్ మీద ప్లానింగ్ తో ఉన్నారా లేదా అన్నది 1-2 సార్లు ఉండి మీరు ఆలోచించండి. ఈ విషయంలో నేను ఒక పాయింట్ నేను చెప్తానండి, ఎవరు కూడా ఏమనుకోవద్దు. మనం కొన్ని పెద్ద మీటింగ్స్ పెడతా ఉంటాం. ఆ మీటింగ్స్ కి కొంతమంది అనుకుంటా ఉంటారు, ఎగ్జాంపుల్ మన బూట్ క్యాంప్ పెట్టారు, బాగానే ఉంది బూట్ క్యాంపు, లేదా ఒక 1 డే వర్క్ షాప్ పెట్టారు. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ఒక 10 మందికి డబ్బులు పెట్టి తీసుకొచ్చాను సార్, కానీ వాళ్ళు ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు సార్ అని చెప్తూ ఉంటారు. ఎస్, మీరు డబ్బులు పెట్టారు, కానీ ఎవరి మీద పెట్టారు? ఎవరి మీద పెట్టారు మీరు డబ్బులు అంటే డ్రీమ్స్ లేనటువంటి వ్యక్తుల మీద పెట్టారు. మీరు డ్రీమ్స్ లేనటువంటి వ్యక్తుల మీద రూపాయి కాదు కదా, 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టినా ఉపయోగం లేదు. డ్రీమ్స్ ఉన్నటువంటి వ్యక్తుల మీద మీరు 10,000 పెట్టుబడి పెట్టినా పర్వాలేదు, లక్షల రూపాయల్లో మీకు తిరిగి వస్తుంది. ఒకసారి అది ఆలోచించుకుంటారు. సో మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్ దేని మీద పెడుతున్నారో ఒకసారి ఆలోచించి ఎఫెక్ట్ని పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తారు. సో మంచి డ్రీమ్స్ ఉన్నటువంటి వ్యక్తులతో మీరు పనిచేయండి, ఖచ్చితంగా మీ డ్రీమ్స్ కూడా నెరవేరుతాయి. ఎస్, ఇంకొక అద్భుతమైనటువంటి స్లైడ్, నిజంగా ఎక్స్ట్రాడినరీ స్లైడ్ అనే చెప్పాలి. ఇది దీని గురించి చెప్పాలి అంటే ఒక రోజు మొత్తం మాట్లాడుకోవచ్చు దీని గురించి. చాలా జాగ్రత్తగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళతో. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, వెస్టేజ్లో మీరు సక్సెస్ అవ్వట్లేదు అంటే కారణం ఏంటంటే మీ సరౌండింగ్స్తో ఉన్నటువంటి, అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ఆ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రమే మీ సక్సెస్కి బ్రేకులు పడుతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక చూడండి, మంచి ఒక కుళ్ళిపోయినటువంటి, అంటే పాడైపోయినటువంటి యాపిల్ ఏదైతే ఉందో దాన్ని పక్కనే కనుక ఒక అద్భుతమైనటువంటి మంచి యాపిల్ని కనుక పెడితే, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి,
ఆ కుళ్ళిపోయిన యాపిల్ పక్కన మంచి యాపిల్ పెడితే ఆ మంచి యాపిల్ కూడా కుళ్ళిపోయేటువంటి తత్వానికి లోనైపోయింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ స్లైడ్ నేను ఎంచుకోవడం జరిగిందంటే, ఈ ఇండస్ట్రీలో కాదండి, సమాజంలో కూడా ఎక్కువగా ఏది స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందంటే చెడు మాత్రమే స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందండి. మంచి స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది, చెడే స్పీడ్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటది. చాలా మంది బిజినెస్ లో నెగిటివ్ గా ఉంటారండి. సో నెగిటివ్ గా ఉన్న వాళ్ళని కనుక మనం పక్కన పెట్టుకుంటే ఈ బిజినెస్ ని మనం ఇంచు కూడా కదల్చలేము. వాళ్ళ నెగిటివ్ ఏం చేస్తారంటే మనకంటిస్తూ ఉంటారు. సో మనం కూడా నెగిటివ్ అయిపోతూ ఉంటాం. సో ఈ బిజినెస్ మీరు అందరూ వచ్చారు, లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకునేటువంటి వ్యక్తులుగా మీరు వచ్చారు కాబట్టి మీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పీపుల్స్ తో మీరు జాగ్రత్తగా ఉండండి. సో చాలా మందికి వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ ని మీ మీదకి రాకుండా ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత మంచిదని నేనైతే చెప్తా ఉంటాను. దానికి ఎగ్జాంపుల్ ఈ పిక్చరే మీకు అర్థం చేసుకోండి. ఒక కుళ్ళిపోయినటువంటి పండు పక్కన ఒక మంచి పండును పెడితే ఖచ్చితంగా మంచి పండు కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది తప్ప ఆ కుళ్ళిపోయినటువంటి పండు మంచి పండుగా తయారయ్యేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదండి. మరి సమాజంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ మీద చాలా మంది నెగిటివ్ గా ఉన్నారు. మరి ఆ నెగిటివ్ గా ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీరు పాజిటివ్ గా తయారు చేసేస్తామంటే ఆ సమాజం అంతా కూడా మీకన్నా బలమైంది కాబట్టి మిమ్మల్ని నెగిటివ్ గా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెగిటివ్ పీపుల్స్ కి వాళ్ళు మీరు దూరంగా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇది కూడా మీరు ఒక కీగా భావించి దీన్ని మీరు బ్రెయిన్ లో కనుక పెట్టుకుంటే కనుక అద్భుతమైన సక్సెస్ తీసుకోవచ్చు మీరు. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని ఇక్కడ మాట్లాడండి. ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి వేసుకుని బాబుని తొక్కుతున్నారు సార్. ఇంకా లేట్ ఎత్తి అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. కనిపించేది వేసుకుని బాబు తలకాయ మీద కాలు ఎట్టాడు. బాబు తల మీద కాలు పెట్టారు. ఒక సక్సెస్ ని సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే బయట ప్రపంచం అలా ఉంటదని ఉదాహరణ అండి అది. సో ఇక్కడ అందరూ కూడా మీరు షూ మైక్ అన్నదే మ్యూట్ లో పెట్టుకోండి లీడర్. చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు, మంచి స్లైడ్ అంటే ఇది. సమాజంలో మనకి ఎదురవుతున్నటువంటి ఒక అతి పెద్ద సమస్య అండి ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ మీద చాలా చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేటువంటి చూడండి ఇక్కడ ఈ స్లైడ్ నేను ఎందుకు చెప్పాను అంటే నెక్స్ట్ స్లైడ్ చూసిన తర్వాత మీకు అర్థమవుతూ ఉంటది. ఎందుకంటే చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మందికి ఒక భూతం లాగా, ఒక దెయ్యం లాగా, అదొక ఫ్రాడ్ లాగా చూసేటువంటి వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పేటువంటి మాట ఏదన్నా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లేదు, లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్ లేదు, ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయటానికి వచ్చినటువంటి కంపెనీలు. ఈ కంపెనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి బయట మనకి కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. బట్ స్ప్రెడ్ చేయటానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే పిక్చర్ లో కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
బాబు తల మీద ఎవరో షూ పెట్టి తొక్కుతున్నారు బాబుని. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ చెప్పగలరా? ఆ షూ తోటి బొగ్గ మీద ఆడించుకున్నాడు సార్. ఆడుకుంటున్నాడు, ఆ షూతో ఆ బుగ్గ మీద ఆడుకుంటున్నాడు. ఎస్, ఈ పాయింట్ నేను ఎందుకు ట్రాక్ చేస్తున్నానంటే, ఎవరో ఒక వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు కట్టి మోసపోయాడు అని చెప్పేసి, ఎవరో వ్యక్తి పెట్టుబడులు పెట్టి పాడైపోయాడు అని చెప్పేసి, ఎవరో ఒక వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పేసి, టోటల్ నెట్వర్క్ మార్కెటింగ్ నే ఫ్రాడ్ గా ఒక చెత్తగా చూపించేటువంటి సమాజం సోషల్ మీడియాలో చాలా ఉందండి. మరి అలాంటివన్నీ కూడా మీరు నమ్మకుండా ఉండాలి అంటే వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. చాలా మంది ఇక్కడతోనే ఆగిపోతున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఇక్కడతోనే ఆగిపోతున్నారు. కానీ ఒక్కసారి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిస్తే వాస్తవం ఏంటో తెలుస్తుందండి. అక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ అంటే, ఇండస్ట్రీ ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో కూడా డబ్బు సంపాదించే నిద్రపోతున్నప్పుడు డబ్బు సంపాదించే అవకాశం ఏ ఇండస్ట్రీలో లేదండి. ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. అది చెప్తారంటే అది చెప్పరండి, ఇక్కడ దాకా చెప్పేసే వదిలేస్తారు. ఇక్కడ దాకా ఏం జరిగింది? ఎవరో ఒక వ్యక్తి చిన్న పిల్లోడిని తల మీద కాళ్ళు వేసి తొక్కుతున్నాడు. ఎవరో ఒక వ్యక్తి డబ్బులు కట్టి బిజినెస్ కంపెనీలో కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, లేదా ఇంకో దాంట్లో ఇబ్బందులు పడి నాశనం అయిపోయిన వాళ్ళని చూపించి ఈ ఇండస్ట్రీని అందరూ కూడా ఫేక్ ఇండస్ట్రీ అనుకుంటున్నారు. బట్ రియాలిటీలోకి వస్తే అసలు వాస్తవం గురించి మనం తెలుసుకుంటే, ఇక్కడ వాస్తవం అంటే ఏమీ కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మనం వాస్తవం నిజాలు తెలుసుకుంటే ఈ ఇండస్ట్రీ ఎంత గొప్పదో మీ అందరికీ కూడా అర్థమవుతుంది. చాలా మందికి అది అర్థం అవ్వకే ఈ బిజినెస్ ని ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారు. సో అమెరికా లాంటి అద్భుతమైనటువంటి కంట్రీస్ ఈ ఇండస్ట్రీని తల మీద కిరీటం పెట్టుకుని వాళ్ళు ఊరేగుతుంటే, మనం మాత్రం దీన్ని ఒక చిన్నపాటి ఆ నిర్లక్ష్య ధోరణితో మనం ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రీని మనం అందరం కూడా దూరం చేసుకుంటున్నాం. దాని అంతటికి కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇలాంటి చెడు వార్తలు మీరు వినకండి, దాని లోపలకు వెళ్ళి వాస్తవం తెలుసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క వాస్తవం కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎస్, ఇక్కడ మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎందుకు దీన్ని అందరూ కూడా పెనుభూతంలా చూస్తారు అంటే, చూడండి, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో మొదటి అడుగు ఎప్పుడూ కూడా కష్టంగానే ఉంటుందంట. కానీ మిగిలిన అడుగులన్నీ కూడా చాలా చాలా సులభంగా ఉంటాయి. బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నెగిటివ్ పీపుల్స్ ఈ మొట్టమొదటి అడుగునే చూస్తారు తప్ప, ఎవరైతే ఈ మొట్టమొదటి స్టెప్ పైకి వెక్కి ఒక ధైర్యంతో ముందుకు వెళ్తారో 2, 3, 4, 5, 6 అడుగులు చాలా ఈజీగా వేసేయచ్చు. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక్క 10,000 వచ్చేదాకా మీరు కష్టపడండి. ఒక్క 10,000 వచ్చేదాకా మీరు కష్టపడితే 10, 20 అవుతుంది, 20, 30 అవుతుంది, 30, 40, 50 అవుతుంది. కానీ ఆ 10,000 వచ్చేదాకా మీరు నేను కష్టపడకుండా డబ్బు వచ్చేయాలి అంటే అది 100% జరగదండి. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఇక్కడ చూడండి, మనం వెస్టేజ్ కంపెనీలో ఫస్ట్ ఇన్కమ్ అంటే నేను ఫాస్ట్ 8% గురించి నేను మాట్లాడట్లేదండి. అందుకే చూడండి, స్టార్టింగ్ ఇన్కమ్ ఎవరికైనా సరే తక్కువగా వస్తూ ఉంటుంది. 90 రూపాయలు, 17 రూపాయలు, 200, 300 అని వస్తూ ఉంటది. కానీ పెట్టిన ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ, పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. వచ్చిన ఆదాయం ఉందంటే చాలా తక్కువగా ఉంటది. ఇక్కడ ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక్కడే చాలా ఇబ్బందులు పడతా ఉంటాడు. నేను ఇంత కష్టపడి ఎక్కాలా,
అంటే వచ్చి 200, 300కి ఎంత కష్టపడి నేను చెయ్యాలా అనేటువంటి ఆలోచనతో ఈ మెట్టు ఎక్కటానికి భయపడి చాలా మంది దూరం అయిపోతున్నారు ఈ బిజినెస్ కి. బట్ ఒక్కసారి దీని గురించి గనక, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ విధి విధానాల గురించి, వెస్టేజ్ కంపెనీ ప్లాన్ గురించి, వీటిలన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ మొట్టమొదటి మెట్టు ఎక్కటం చాలా చాలా ఈజీ అండి. ఒక్కసారి ఆ మొదటి మెట్టు ఎక్కి మీరు చూస్తే ఆ ఇన్కమ్ యొక్క టేస్ట్ గనక మీరు మీ ఫ్యామిలీలో చూపిస్తే ఖచ్చితంగా 2, 3, 4 ఈ మెట్లు ఏదైతే ఉన్నా చాలా ఈజీగా ఎక్కొచ్చు. ఆల్రెడీ పైకి మెట్టిని ఎక్కినటువంటి వ్యక్తులు ఎవరైతే మేము ఉన్నామో, మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ 1 మెట్టు, 2 మెట్టు, 3 మెట్లు ఎక్కేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అని అందరికీ తెలుసు. కానీ కింద నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి పైన ఎంత ఈజీ ప్రాసెస్ ఉందో కింద వ్యక్తికి తెలియదు. ఆ తెలియచేసే ప్రయత్నం కనుక మీరు చేసి ఆ ఒక్క మెట్టు, అంటే మీ డౌన్ లైనర్స్ లో ఉన్నటువంటి మీ లైఫ్ లైన్స్ కి ఎవరికైతే ఇన్కమ్ ఇప్పిస్తే వాళ్ళు మీతో జర్నీ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా మంది బిజినెస్ లో నాకు ఇన్కమ్ వస్తే చాలు అనేటువంటి ఆలోచన దూరంతో ఉంటారు. బట్ అది రాంగ్ అండి. ఎందుకు అందరూ సక్సెస్ అవ్వరంటే, మనం ఈ ఇండస్ట్రీలో డబ్బు తీసుకుంటే నిలబడలేము. మన కింద వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఇన్కమ్ తీసుకుంటే మనం నిలబడతాం. బట్ ఆ విషయాన్ని గనక ఆ కింద ఉన్నటువంటి వ్యక్తికి గనక మనం భరోసా కల్పించి అతన్ని గనక ఆ ఒక్క స్టెప్, అంటే ఆ 10,000 ఇన్కమ్ వచ్చేదాకా మనం అతనికి సపోర్టివ్ గా ఉంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ మన దాంట్లో చాలా మంది సీనియర్ లీడర్స్, కొత్త వాళ్ళు, పెద్దవాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బంటుమిల్లి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మరి నిజంగా సార్ ఈ రోజు 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. మరి 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే స్థాయికి ఆయన ఎలా వచ్చాడంటే 10,000, 14,000 ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ చూపించిన తర్వాత సార్కి అర్థమైంది ఈ బిజినెస్ ఎంత ఈజీ అన్న విషయం. మరి ఆ ఇన్కమ్ ఇప్పించకపోతే ఆయన భరోసా ఎలా వస్తుంది? సో మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గనక మీరు ఒక్క స్టెప్ ముందుకి వెక్కించి, అంటే ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేసి ఒక 10,000 రూపాయలు ఇన్కమ్ గనక వాళ్ళకి టేస్ట్ గనక రుచి చూపిస్తే ఖచ్చితంగా మిగతా మెట్లన్నీ కూడా వాళ్ళే చాలా ఈజీ ప్రాసెస్ లో ఎక్కుతారు. సో ఆ భరోసాను మీ లైఫ్ లైన్స్ కి కల్పించాలని కోరుకుంటూ, సో ఈ కీని కూడా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇప్పటి వరకు చాలా మీకు పాయింట్లు చెప్పాను. ఈ పాయింట్ల తర్వాత ఇంకా కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది జూమ్ లో నాకు తెలిసి ఎంతమంది ఉన్నారో నాకు నెంబర్ ఐడియా కనిపించట్లేదు, కానీ అందరూ ఇప్పుడు వరకు చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా మైండ్ లోకి ఎక్కించుకున్నారా అంటే 100% ఎక్కించుకున్నారు. బట్ ఇంకా ఆలోచిస్తున్నారు. ఇంకా దీని మీద ఇంకా కొన్ని డౌట్లు ఉంటాయి చాలా మందికి. ఇంకా కూర్చుని ఆలోచిస్తానే, ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి చేద్దాం అని ఆలోచిస్తానే ఉంటారు. మరి ఆలోచన ఎన్ని రోజులు చేస్తారంటే, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. జాయిన్ అయ్యి 1 ఇయర్ అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా సక్సెస్ రావట్లేదు అంటే ఏమీ కాదు, కూర్చుని మనం ఇంకా ఆలోచిస్తూనే ఉంటున్నాం. స్టార్ట్ చేయండి. మీకున్నటువంటి ఆ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర ఉన్నటువంటి ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వెపన్స్ అంటే ఏమీ కాదు, ఇక్కడ చూడండి, అతను అక్కడ ఉన్నటువంటి ఎవరైనా వస్తే బాగుండు, నా కింద ఎవరైనా ఐడి చేస్తే బాగుండు, నా అప్లైన్ ఎవరన్నా కింద జాయిన్ చేస్తే బాగుండు, లేదంటే ఒక 100 PV కొట్టిస్తే బాగుండు అని హెల్ప్ అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అక్కడే ఉండిపోయాడు. బట్ అతని దగ్గర ఉన్నటువంటి ఆ స్కిల్స్ ని ఏవైతే ఉన్నాయో దాన్ని ఆయుధాలుగా చేసుకుని
దాన్ని గనక ఈ సిస్టంలో కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి తీరానికి ఎలా వచ్చాడో మనం కూడా సక్సెస్ అనేటువంటి రేవ్కి ఈజీగా రావచ్చు. దయచేసి ఎవరు కూడా ఇంకా ఆలోచన చెయ్యకండి, స్టార్ట్ చేయండి ఈ పనిని, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. మరి కొంతమంది అంటా ఉంటారు, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ జాబులు చేయలేక చచ్చిపోతున్నామే. మేనేజర్ కూడా సాగు కొడతాడు. బాబు ఏంటి కౌశిక్, మనం బిజినెస్ మొదలు పెట్టాలి. పెడదాం కానీ ఇలా చిన్నగా కాదు, పెడితే పెద్దగా మొదలు పెడదాం. కొడితే కుంభస్థలం కొట్టాలన్నమాట. నేను చెప్పేది అదే కదా. పట్టుకోవాలి. మేనేజర్ కార్టేర్లు గాలి తీస్తాడు. అది ఇడే కదా, ఇడే రెండు కాస్త అప్డేట్ అయ్యాడు. బాబు రెంటి కౌశిక్, పెద్ద బిజినెస్ మొదలు పెట్టాలి, పెద్దగా పెడదాం. వీళ్ళలాగా చిన్నగా కాదు, మొదలు పెడదాం. ఆలోచిద్దాం. ఇదే ఫస్ట్ అయితే జనవరి 1 కల్లా ఎలాగైనా బిజినెస్ మొదలు పెట్టాలి. అవును, ఏం తీసుకుందాం? 2 బనానా మిల్క్ షేక్, 2 బనానా మిల్క్ షేక్. ఇది ఫాస్ట్ అప్గ్రేడ్ అయిపోతుంది కదా. కౌశిక్, ఆయన అది చిన్న కేఫే, మనం పెద్ద బిజినెస్ మొదలు పెడదాం. చిన్నగా కాకపోయినా పెద్దగా మొదలు పెడతాంలే. 6 months later. కౌశిక్, ఆకలిస్తుంది. వస్తుందా రెస్టారెంట్ కి? అసలు ఏముంది కదా రెస్టారెంట్ అంబియన్స్ కదా. ఏమైంది? ఆడినవాడు ఇంతలా అప్గ్రేడ్ అయిపోయాడు. అడుగుతుందా సార్, ఇంత పెద్ద రెస్టారెంట్ కి ఓనర్లే సార్. మీరు ప్లానింగ్ లోనే ఆగిపోయారు. చిన్నదో పెద్దదో నేనైతే మొదలు పెట్టాను. మనం ఇంకా పెద్దది మొదలు పెడతాం. ఎప్పుడు చూసినా మొదలు పెడదాం అంటాం. మొదలు పెట్టామా? లేదు, ప్లానింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. ఆడు చూడు, చిన్నగానో పెద్దగానో మొదలు పెట్టి ఎంత సక్సెస్ అయ్యాడు. ఈ యొక్క వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. చాలా మంది బిజినెస్ ని చేద్దాం అని అలా చూస్తూ ఉండిపోతారు. దయచేసి చూస్తూ ఉండకండి, యాక్షన్ లోకి దిగండి, పని చెయ్యండి, స్టార్ట్ చేయండి. అది చిన్నగా స్టార్ట్ చేసినా పర్వాలేదు, పెద్ద బిజినెస్ గా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ కూడా మీ మైండ్ సెట్ ని కూడా మార్చుకుని మీరు కూడా బిజినెస్ ని ఇమ్మీడియట్ గా ఈ రోజు నుంచే ఇప్పటి వరకు 2025 డిసెంబర్ 31 వరకు ఏం జరిగిందో వదిలేయండి, పక్కన పెట్టండి. కానీ ఇక నుంచి మీరు స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అద్భుతమైనటువంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైనటువంటి బంగారపు కొండండి, ఒక సముద్రం లాంటిదండి. వెస్టేజ్ అనేది ఒక సముద్రం లాంటిదండి. మరి ఆ సముద్రంలో ఉండేటువంటి ఆ నీరు గనక, ఆ ఏదైతే ఆ వాటరు మన ఇంటికి మనం తీసుకురావాలి అంటే గనక ఖచ్చితంగా మీకున్నటువంటి ఆలోచనలు బకెట్తో తెచ్చుకుందామా, బిందుతో తెచ్చుకుందామా, ట్రక్తో తెచ్చుకుందామా అనే ఆలోచన కాదండి. డైరెక్ట్ గా పైప్ లైన్ ఈరోజు ఈ పైప్ లైన్ కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి స్టోరీ ఉందండి. సో అది అంతా ప్రజెంటేషన్ చేసే టైం లేదు. సో వెస్టేజ్ లో మనీ అన్నది ఫ్లో అవుతుందండి. అద్భుతమైనటువంటి డబ్బు ఉంది. ఆ డబ్బుని మీరు బకెట్ల రూపంలో తెచ్చుకుందాము అంటే మీ సొంత తెలివితేటలు ఇక్కడ వాడొద్దు దయచేసి. వెస్టేజ్ కంటూ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని ఎవరైతే 100% ఎథిక్స్ తో ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఖచ్చితంగా మీరు టీమ్ అనేటువంటి పైప్ లైన్ ని కనుక మీరు వేసుకోవచ్చు. ఎప్పుడైతే టీమ్ అనేటువంటి పైప్ లైన్ కనుక మీరు బిగించారంటే, ఎప్పుడో 2019లో వేసినటువంటి పైప్ లైన్ ఇప్పటికి 20,000 నుంచి 22,000 మందికి పీపుల్స్ అటెండ్ అయ్యారు, యాడ్ అయ్యారు. అంటే నా టీంలో నేను పైప్ లైన్ వేయటం స్టార్ట్ చేశాను. మీరు చూజ్ చేసుకోండి. ఇక్కడ బకెట్ కావాలా, పైప్ లైన్ కావాలా అన్నది మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది, మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. సో బకెట్ తో తెచ్చుకుంటే ఎన్ని రోజులు మీరు బకెట్లతో మోయగలుగుతారు, ఎన్ని రోజులు తేగలుగుతారు మీరు?
వయసులో ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు మోసుకునేటువంటి అవకాశం ఉంటది. బట్ వయసు తీరిన తర్వాత ఓపిక నశించిన తర్వాత బకెట్ను మొయ్యాలంటే మన వల్ల కాదు. అందుకే ఇప్పుడే ఒక అడుగు ముందుకు వెయ్యండి. టీం అనేటువంటి పైప్ లైన్ కనుక మీరు వెయ్యండి, మీ ఊళ్ళోనే కాదు, మీ ఊరు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి పైప్ లైన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీ ఆల్రెడీ 9 దేశాల్లో పైప్ లైన్ వేసింది. మరి నీ పైప్ లైన్ ఎన్ని ఊళ్ళలో ఉంది, ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, ఎన్ని దేశాల్లో ఉంది, ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. సో దయచేసి టీం మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితమైనటువంటి సక్సెస్ ఉంది. మీ అందరికీ కూడా గుడ్ లక్ తెలియజేసుకుంటూ మరి ఈరోజు అద్భుతమైనటువంటి కొన్ని సక్సెస్ కు సంబంధించినటువంటి కీస్ అన్ని కూడా మీ అందరికీ కూడా నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో ఈ కీలన్నీ కూడా మీరు ఉపయోగించుకుని ఈ 2026 డిసెంబర్ 31 తారీఖు కల్లా మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి మై మెంటర్ గాడ్ అని చెప్తాను సారు. ఎప్పుడూ కూడా సార్ని కూడా ఈ రోజు కలవటం జరిగింది. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం జరిగింది. సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు జూమ్ లోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. వాట్ యూ మేడం? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సెక్షన్ అయితే మాకు అందించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇట్లా గోల్డెన్ కీ అంటూ మాకు స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇవాళ బిగ్ డ్రీమ్ పెట్టుకోవాలన్నారు, 100% పెట్టుకోవాలి సార్. ఇవాళ జనవరి 1 అందరికీ హ్యాపీ ఇయర్ తెలియజేస్తూ అందరిని బిగ్ డ్రీమ్ పెట్టుకోమన్నారు సార్. అందరూ కూడా మంచి పెద్ద గోల్ అయితే పెట్టుకోవాలి, అది కూడా వెంటనే పిలుపులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మనం గెలిచేదాకా అందరికీ దూరంగా ఉండాలి, డ్రీమ్ కి మాత్రం దగ్గరగా ఉండాలని చెప్పారు. చాలా ఎక్సలెంట్ పాయింట్ సార్. అది గెలిచేదాకా మనం అందరికీ దూరంగానే ఉండాలి సార్ 100%. ఎందుకంటే మనల్ని ఎవరు గుర్తించరండి, అది గెలుపు వచ్చాక మాత్రమే గుర్తిస్తారు. ఆ గెలుపు వచ్చే వరకు మాత్రం మనం ఏదైతే గోల్ పెట్టుకున్నాం దానికి దగ్గరగా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రతి పాయింట్ చాలా ఎక్సలెంట్ గా ఉండటం జరిగింది సార్. 11 పాయింట్లు చెప్పారు, 11 పాయింట్లు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నానండి. ఎందుకంటే నోట్ చేసుకుని అది మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మనం డే బై డే దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉంటేనే మనం మీరు చెప్పిన ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుని అది ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. అందరూ ఆలోచించకండి, ఆలోచిస్తూ ఉంటే మనం ఈ బిజినెస్ లో మన డ్రీమ్ కానివ్వండి, గోల్ కానివ్వండి, ఏది కూడా మనం రీచ్ అవ్వలేం. ఆలోచించకుండా వర్క్ చేస్తూనే ఉంటేనే మనం రీచ్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ కూడా ఇవాళ ఎంత మంచి మంచి పాయింట్స్ చెప్పారు సార్. అందరికీ కూడా మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్న వాళ్ళు అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి, నేను 1 by 1 పిలుస్తానండి. అలాగే మన విన్నింగ్ ఫ్యామిలీ ఫౌండర్ మిస్టర్ రమేష్ సార్ గారు ఉన్నారండి. సార్ అయితే మనతో పాటు మనకన్నా ముందే జూమ్ లోకి అటెండ్ అవడం జరిగింది. సార్ ని ఇన్వైట్ చేసుకుందామండి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు డిజిటల్ డయా సార్. సార్ సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. రైట్, లీడర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన విన్నింగ్ ఫ్యామిలీ తణుకులో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి, లీడర్ కి, అందరికీ కూడా, అలాగే మన వెస్టీజియన్స్ అందరికీ, మోస్ట్లీ వెస్టీజ్ లో ఉన్న 5 కోట్ల మందికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరం మీ అందరి జీవితాలకి అష్టైశ్వర్యాలని, ఆయురారోగ్యాలని భగవంతుడు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వాళ్ళు అటెండ్ అయినటువంటి ఈ 40